హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బాబు. దిస్ టాపిక్ ఈస్ నోట్ పేలో వాలెట్ ఎలా కలెక్ట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా. అలాగే మనకి ఈ ఏ డ్రాప్ వచ్చేసి సొలానా బ్యాకప్ అయితే ఉంది, మీకు ఆల్రెడీ తెలిసిందే. గ్రాస్ రిలేటెడ్ నోట్ పే అనేది ఇదైతే వచ్చింది. సో ఆల్రెడీ మీకు దీనికి రిలేటెడ్ టాపిక్ అది వీడియో చేశాను. సో ఆల్రెడీ 13 days బ్యాక్ అయితే మీకు అయితే నోట్ పే ఎక్స్టెన్షన్ కనెక్ట్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. గ్రాస్ సీజన్ 2 అండ్ డాన్ గ్రాడియన్ అప్డేట్స్ కూడా మీకు అయితే చెప్పాను. సో ఈ వీడియో అయితే చూడండి. సో వీడియో చూడండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ప్రాబ్లం అనేది మనకి ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ వెయిట్ చేయండి. దీంట్లో మనకి వాలెట్ అనేది పీసీలో చేశాను, అంటే ల్యాప్టాప్లో చేశాను నేనైతే. మీరు కూడా ల్యాప్టాప్లో వచ్చారు. మొబైల్లో నాకైతే వర్క్ అయితే అవ్వట్లేదు. గ్రాస్ అయితే అయ్యింది, బట్ దీంట్లో అయితే అవ్వట్లేదు. ఓకే, అలాగే మెయిన్ మనకి ఇంపార్టెంట్ చూడండి, అప్డేట్ నోట్ పే మనకి ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అయితే పెట్టాను. సో ఇక్కడ నోట్ పే ప్రూఫ్ ఆఫ్ హ్యూమన్ బ్యాడ్జ్ అయితే మీరు క్లెయిమ్ చేస్తే మీకు ఏంటంటే ఏ డ్రాప్కి ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే కాదని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ హ్యూమన్ అయితే మీకు ఆల్రెడీ రిజిస్టర్ వీడియోలో చెప్పాను. వీడియో చూసేయండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈమెయిల్ ఐడి, డిస్కార్డ్, ట్విట్టర్ ఈ ఫాలోఅప్ చేస్తే మీకు ప్రూఫ్ ఆఫ్ హ్యూమన్ వస్తుంది, క్లెయిమ్ చేసుకోండి ఏ డ్రాప్ ఎలిజిబుల్కి. అలాగే రిఫర్ది కూడా మీరు క్లెయిమ్ అయితే చేసుకోండి. మిడిల్ అండ్ బూస్ట్లో వెళ్ళేసి ట్విట్టర్, డిస్కార్డ్ అండ్ ప్రొఫైల్ మీరు ఈమెయిల్ అయితే మీరు వెరిఫై చేస్తే మీకు ఇది క్లెయిమ్ అయిపోతుంది, చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇలా క్లెయిమ్ చేసుకోవాలి చెప్తాను. అలాగే ఇక్కడ మనకి నవంబర్ అయితే అంటే సెండ్ నోట్స్, ఓకే, ఈ విధంగా సెండ్ నోట్స్ అని పెట్టారు. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఉమెన్ కూడా ట్విట్టర్లో వీళ్ళు పెట్టారు. ఓకే, మనకి ఇక ఇంకో పోస్ట్ కూడా ఇచ్చారు, చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, జిఎం కెన్ ఐ గెట్ నవంబర్. సో నవంబర్ కలిపి పెట్టారు, బట్ నవంబర్లో ఖచ్చితంగా ఏదో ఒకటి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాయిస్ అయితే ఉంది. అందుకే మనకి వాలెట్ కనెక్ట్ చేయాలో ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఓకే, సో ఆల్రెడీ నేను ల్యాప్టాప్లో అయితే చేసేసాను వర్క్ అనేది. సో మీకు ఎలా చేయాలనేది మీకు కూడా పీసీలో వెళ్ళేసి స్టెప్ బై స్టెప్ అయితే చేయాలి. మనం ఇప్పుడు గ్రాస్ ఎక్స్టెన్షన్ అండ్ పాంతం ఎక్స్టెన్షన్ అండ్ నోట్ పే ఎక్స్టెన్షన్ యాడ్ చేసేసి దాని త్రూ అయితే వెళ్ళాలి. ఓకే, సో సో గైస్ ఇక్కడ చూడండి, నేను పీసీలో అయితే చేస్తున్నాను. పీసీలో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఫర్ విండోస్ 10 and 11 అయితే ఉంటుంది. యాక్సెప్ట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒక పేజ్ అయితే ఇక్కడ బ్లాక్ ఏమైనా ఉంటే పైన ఆల్వేస్ అయితే అలో చేసుకోండి. మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది పైన. విండోస్ 10 and 11 వాళ్ళకి అందరికీ ఇదే ఉంది, మీకు ఆల్రెడీ తెలిసి. మీకు యాక్సెప్ట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే మళ్ళీ వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి నేను ఇన్స్టాల్ చేస్తాను. అక్కడ నాకు ఆల్రెడీ ఉంది. మీరు లేని వాళ్ళైతే ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఏం చేయాలో చెప్తాను. అదే ప్రాసెస్ అదే అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు నోట్ పే ఎక్స్టెన్షన్ అనేది మళ్ళీ మనం ఫోన్లో చేసినట్టే మళ్ళీ ల్యాప్టాప్లో ఒకసారి వన్స్ అయితే చేయాలి. ఓకే, ఇక్కడ యాడ్ టు క్రోమ్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఒక 30 seconds మీకు ఇక్కడ పైన ఎక్స్టెన్షన్ ఉందిగా, దానిపైన యాడ్ అయితే నేను మోస్తం చేస్తాను చూడండి. నోట్ పే ఎక్స్టెన్షన్ మళ్ళీ క్లిక్ చేయండి. నేను ఇప్పుడు లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అయితే చేస్తాను చూడండి ఒకసారి అనేది. మళ్ళీ మీరు సేమ్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఒకసారి వన్స్ అయితే లాగిన్ అయితే చేయండి. ఓకే, నేను ఇక్కడ లాగిన్ అయితే చేసేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి నేను వన్స్ అయితే లాగిన్ అయితే అయిపోతాను. వెయిట్ అయితే చేయండి. సో లాగిన్ అయితే అయిపోయిన తర్వాత పేజ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ డైలీ మీకు ట్రెజర్ క్లైమ్ అయితే తెలిసిందే, ఆల్రెడీ చెక్ అయితే రిజిస్టర్డ్ వెళ్ళాలి డైలీ అయితే చెప్తున్నాను. సో అది మీకు తెలిసిందే. సో అలాగే ఇక్కడ కింద చూడండి, ఇక్కడ ఎర్నింగ్ ఆప్షన్స్, ఇక్కడ ఎర్నింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి అండ్ వాలెట్ కనెక్ట్, నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ వాలెట్ అడ్రస్. ఓకే, ఎలా చేయాలో ఇప్పుడైతే మనం చెప్తాను. ఓకే, సో ఇప్పుడు దీనికోసం మనం పాంతం వాలెట్ అయితే యాడ్ చేయాలి. సో అది ఏదో కూడా మీకు లైవ్లో యాడ్ చేసి చూపిస్తారు. ఓకేనా, నేను ఆల్రెడీ పాంతం అయితే యాడ్ చేసి ఉన్నాను. సో ఇక్కడ పాంతమైన క్లిక్ చేయండి. మీకు పాంతమైన ఇప్పుడు ఎక్స్టెన్షన్ అయితే ఇచ్చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్ వస్తాయి, క్రియేట్ అండ్ ఇంపోర్ట్ చేసేసి మీకు అది కూడా ఒకసారి నేను సైడ్లో స్క్రీన్స్ అయితే ఇచ్చేస్తాను. ఓకే, నేను లాస్ట్ చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ యాడ్ టు క్రోమ్ ఆప్షన్ వస్తుంది. అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఎక్స్టెన్షన్లో యాడ్ అయితే అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మీకు క్రియేట్ అండ్ ఇంపోర్ట్ ఉంటుంది. ఇంపోర్ట్ అయితే మీరు కీ బ్రౌజర్లో ఏ బ్యాకప్ కీస్ అయితే మీరు పాంతంది ఉందో అది చేసుకోండి, లేదా కొత్త వాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి, నో ప్రాబ్లం. చేసుకొని ఆ బ్యాకప్ కీస్ సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను పాంతం అయితే ఓపెన్ చేసేస్తున్నాను. మీరు ఆ ఇంపోర్ట్ ఇచ్చేసిన తర్వాత ఒక పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేస్తా అన్లాక్ అయితే చేసిండు. ఓకే, మీకు ఆల్రెడీ గ్రాసులు చెప్పాను ఈ పాంతంది, ఆ వీడియో అయితే ఇచ్చేస్తాను, చూసండి ఎలా వాలెట్ క్రియేట్ చేయాలనేది. ఓకేనా, పాస్వర్డ్ ఇక్కడ అకౌంట్ అనేది అన్లాక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నోట్ పేలో వెళ్ళండి. అలాగే పక్కన ఒకటి ఏం చేయండి, ఈమెయిల్ అనేది లాగిన్ చేసి పెట్టుకోండి మీ జీమెయిల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోట్ పేలో వచ్చేసిన తర్వాత కనెక్ట్ యువర్ వాలెట్ పైన ఎండింగ్లో వచ్చేసి
ఈమెయిల్ చూసుకోండి, ఒకసారి వెరిఫై లేకపోతే మళ్ళీ కనెక్ట్ యువర్ వాలెట్ చేసి ప్రాంతం అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రాంతం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాంతంకి ఒకటి నోటిఫికేషన్ వెళ్తుంది, వెరిఫై అయితే చేయండి. చేసిన తర్వాత ఇంకోటి పాపప్ అయితే వస్తుంది మనకి, సైన్ పేజ్ అని కన్ఫర్మ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు అనేది కన్ఫర్మ్ వాలెట్ అడ్రస్ ఉంది, దానిపై క్లిక్ చేయండి. సెండ్ ఈమెయిల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జీమెయిల్కి నో రిప్లై అండ్ ఇక్కడ కన్ఫర్మ్ యువర్ వాలెట్ అడ్రస్ అని ఈ విధంగా వస్తుంది. కన్ఫర్మ్ యువర్ వాలెట్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా మనకైతే మళ్ళీ ఒకసారి రిటర్న్ టు డాష్బోర్డ్ వాలెట్ అడ్రస్ షో అవుతుంది. మళ్ళీ ఇక్కడ నోట్ పేజ్లో వెళ్ళేసి ఒకసారి పేజ్ అనేది ఇక్కడ పైన రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేస్తే మన పేజ్ అనేది సింపుల్గా ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. వాలెట్ అడ్రస్ కూడా సింపుల్గా మనకి షో అయితే అవుతుంది. ఓకే, అడ్రస్ కూడా షో అవుతుంది. ఇప్పుడు మీరు ఈ విధంగా అయితే మనం వాలెట్ అనేది షో అయితే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు డాష్బోర్డ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు కొంచెం కిందికి అయితే రండి, చూద్దాం ప్రాసెస్ అనేది. ఇక డైలీ మీరు వాలెట్ కనెక్ట్ చేయండి. ఈ విధంగా కొన్ని రిఫర్ అయితే చేసుకోండి. సెల్ఫ్గా అయితే ఎన్నైతే చేయలేము. ఓకేనా, అది మీకు తెలిసిందే. మిషన్ అండ్ రివర్స్ వచ్చేసిన తర్వాత కొంచెం కిందికి అయితే రండి. కొంచెం కిందికి వస్తే 14 days చెక్-ఇన్కి నాకు ఇక్కడ కొన్ని కాయిన్స్ అయితే ఇస్తున్నారు, 600 కాయిన్స్. ఓకేనా, ఇది మీకు తెలిసిందే. 7 daysకి 400 కాయిన్స్ అలా అయితే ఇచ్చారు. దీన్ని క్లైమ్ అయితే చేసుకోండి. సో నేను ఫోటో తీసుకున్నాను. సో ఇక్కడ మీకు క్లైమ్ అయితే చేసుకుంటాను చూడండి. సో అలాగే 21 daysకి 28 daysకి మీరు రెగ్యులర్ యాక్టివిటీ బట్టి అయితే మీకు క్లైమ్ ఆప్షన్ అయితే ఇస్తారు. సో అలా అయితే క్లైమ్ అయితే చేసుకోండి. బట్ దీంట్లో కూడా మనకి పొటెన్షియల్ అయితే ఉంది, ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే ఇస్తుంది. ఓకే, రేషియో అయితే తక్కువ ఉండొచ్చు, బట్ ఇది గ్రాస్ లాగానే, గ్రాస్ మీకు ఆల్రెడీ తెలిసి $3 అబౌవ్ అవుతుంది. సో ఇక్కడ మెడల్స్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రూఫ్ ఆఫ్ హ్యూమన్ అయితే మీకు తెలిసింది, ఆల్రెడీ క్లైమ్ చేసుకోండి, వీడియో కూడా చేశాను. మిషన్ అండ్ రివర్స్లో ఇంకేమైనా కొన్ని రిఫర్ చేసుకోండి. అండ్ ఇక్కడ వెరిఫై ఈమెయిల్ కన్నా టెక్స్ట్ డిస్కార్డ్ ద్వారా మీకు హ్యూమన్ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. అది చేసుకోండి, మెడల్లో వెళ్ళేసి క్లైమ్ అయితే చేసుకోండి. లేకపోతే డిస్కార్డ్ అండ్ ట్విట్టర్ అయితే కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి లేని వాళ్ళు. ఓకేనా, ఆల్రెడీ మీకు తెలిసిందే. ఓకేనా, సో సింపుల్ ఉంటుంది ప్రాసెస్ అనేది, కొంచెం నెట్వర్క్ కనెక్షన్. సో గైస్ ఈ విధంగా వాలెట్ అని కనెక్ట్ చేసుకోమని, బట్ వీళ్ళు 3 steps అయితే ఇప్పుడే చేసుకోమన్నారు. సో సింపుల్గా మనకి వాలెట్ 3 steps ప్రాసెస్ టు అన్లాక్ టోకన్ రివార్డ్స్. ఓకే, ఇది చేస్తారు మీకు టోకన్ అనేది అన్లాక్ అవుతుంది, లేకపోతే అవ్వదని చెప్తున్నారు. బట్ గ్రాస్లో కొంచెం లేట్ అయింది. బట్ దీంట్లో ఏంటంటే ఫాస్ట్గా మనకి చేసుకోమంటున్నారు. దీంట్లో కూడా మనకి సో గైస్ మీకు ఫోన్లో కూడా ఈ ఆప్షన్ వస్తుంది. బట్ ఇక్కడ మీరు సెట్టింగ్లో వెళ్ళేసి ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మనం ఇంతకుముందు యాక్సెసిబిలిటీ ట్రై చేసి ఇక్కడ 94 అలా ఉంటుంది, చూసుకోండి. -50 పెట్టుకోండి. ఇక్కడ ఎడ్జ్లో పెట్టుకుంటే మీకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. బట్ దీంట్లో పాపప్ అయితే షో అయ్యట్లేదు, అందుకే నేను మీకు ల్యాప్టాప్లో చేసి చూపించాను, లేదా సిస్టంలో కూడా చేసుకోండి. సో సేమ్ ప్రాసెస్. అలాగే ఇక్కడ మనం ఇప్పుడు ఈ ఆప్షన్ అయితే తీసేద్దాం, వెయిట్ చేయండి. మళ్ళీ అలానే వెళ్ళేసి మీరు నేను చేంజ్ చేసుకోండి, మీరు ల్యాప్టాప్లో చేసుకోండి. ఒక 10 minutes యూజ్ చేస్తే అయిపోతుంది. యాక్సెసిబిలిటీ మళ్ళీ మీరు 94 అలా పెట్టుకోండి. మీకు ఇంతకుముందు ఎలా ఉందో అలా విధంగా యాక్సెసిబిలిటీ పెట్టుకుంటే మీకు స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. బట్ డెస్క్టాప్లో మనం చేస్తే అయిపోతుంది. అలాగే సో సీజన్ 0 ఆల్రెడీ మిస్ అయిపోయాను, అందరూ కూడా మిస్ అయ్యారు. సీజన్ 1 అయితే మిస్ అవుతుంది, ఎందుకంటే గ్రాస్ లాంటిది ఇక్కడ ఏమైనా మళ్ళీ సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 ఏమైనా వచ్చే ఛాయిస్ ఏమైనా ఉంది. సో ఏమైనా ప్రాఫిట్ కూడా ఇచ్చే ఛాయిస్ అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే గ్రాస్లో ఏంటంటే ఇప్పొచ్చు 0 నుంచి మరి చేసిన వాళ్ళకి ఎక్స్ట్రా రివార్డ్ ఇచ్చారు. సో అందుకే ఇక్కడ 0 మిస్ అయ్యారు, 1 అయితే చూడండి. మ్యాక్సిమం అయితే ఇక్కడ ఒక్క సీజన్ 0 మనకి ఇక్కడ 5th monthలో స్టార్ట్ అయింది, 9th monthలో ఎండ్ అయింది. అంటే ఇక్కడ 6, 7, 8, 9 సో ఖచ్చితంగా 4 months అయితే ఇక్కడ రన్ చేశారు. సో అందుకే ఇప్పుడు సీజన్ 1 ఎండ్ అయిపోయి కూడా ఛాయిస్ అవుతుంది. సో చూసుకోండి. అలాగే డైలీ టాస్క్ ఇవన్నీ చేసుకోండి. ప్రూఫ్ ఆఫ్ హ్యూమన్ టాస్క్ కూడా చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు ఇంతకుముందుకు బ్లాక్ మెష్ నెట్వర్క్ అండ్ OSIS.ai బ్లెస్ అండ్ ఈ చేశాను, ఇది కూడా రిలేటెడ్ టాపిక్. ఇది కూడా వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ ఎలా చేయాలి అండ్ గ్రాస్ సీజన్ 2 వర్క్ అయింది. సో ఈ వీడియో కూడా ఇచ్చేస్తాను, చూసేయండి. అలాగే గ్రాస్ రిజిస్టర్ వీడియో అవన్నీ అయితే ఇచ్చేస్తాను. ఇంకా గ్రాస్ ఎవరు క్లైమ్ చేసుకోండి. ఇప్పుడు కూడా కొంచెం ప్రాఫిటబుల్ ఉంది కాయిన్ అనేది. సో వీడియో ఇంతే గైస్. అలాగే మనం ఇక్కడ ఇవన్నీ ఎక్స్టెన్షన్ మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్న ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కొన్ని రిఫర్ చేసుకోండి, సెల్ఫ్గా సింగిల్ అయితే చేయకండి, కొన్ని రిఫర్ చేసుకోండి. ఇవన్నీ మనం ఇక్కడ చూడండి. ప్రజెంట్ అయితే దీంట్లో గ్రాడియంట్ సెంట్రీ నోడ్ అండ్ డౌన్ వాలిడేటర్ క్రోమ్, నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ OSIS.ai నోటిఫికేషన్, సో బ్లాక్ మెష్ నెట్వర్క్ అండ్ బ్లెస్. సో ఇవన్నీ నేను చేస్తున్నాను, మీరు కూడా చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఏమైనా అప్డేట్ ఉన్నా దీంట్లో మీకు ముందే వస్తుంది కాబట్టి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ ద్వారా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక్కడ బబుల్ డిస్ కొట్టి జాయిన్ అవుతామండి. ఏమైనా అప్డేట్ ఉన్నా ఫస్ట్ దీంట్లో ఫాలో అప్ అవుతామండి. ఆల్ అప్డేట్స్ దీంట్లో లభిస్తాయి. సో ఎవరైనా హోల్డర్స్ ఉంటే వాళ్ళకి కంగ్రాచులేషన్, ఆప్ వెళ్ళింది. నేనైతే
$5 to $6 పెట్టాను, ఇప్పుడు $20 అయితే అయింది. సో బాగానే ప్రాఫిట్ అయితే ఉంది, బట్ సేల్ అయితే చేయట్లేదు, మళ్ళీ పంపే ఛాయిస్ ఉంది. ఎందుకంటే బడ్స్ని మనం హోల్డ్ చేసాం, అందుకే సేల్ అయితే చేయట్లేదు, మీకు తెలిసిందే. సో మీ కాడ సో ఇది ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి 50 లైక్ టార్గెట్ చేస్తాం, కామెంట్ చేయండి.